శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. ప్రస్తుతం వృషభ రాశి వారికి శుక్రగ్రహ అనుగ్రహం చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ఇంచుమించుగా మనకి ఈ వారంలో 7వ తారీఖు వరకు కూడా కుజుడు భాగ్యస్థానంలో సంచరించడం జరుగుతుంది శుక్రగ్రహంతో కలిసి. సో ఇప్పుడు ఈ శుక్ర కుజుల కలయిక అంటే రాష్ట్రాధిపతి సప్తమాధిపతి కలిసి 9వ స్థానంలో ఉండడం అన్నది జాతకుడు నూతన వ్యాపార విషయాలు అభివృద్ధి చేసుకోవడం కొరకు కానీ లేదా వారి వ్యాపార ఒప్పందాలు తిరిగి మళ్ళా కొత్తగా సమకూర్చుకోవడం కానీ లేదా వ్యాపార లావాదేవీలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా కొత్తగా మళ్ళా మీ జీవితాన్ని, మీ వృత్తిని, మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఏదైనా ఒక మంచి పుణ్యక్షేత్రంలోనో ఒక ఆధ్యాత్మిక కేంద్రంలోనో సంప్రదించి మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించుకునే సమయం ఇప్పుడు జరిగే అవకాశం ఉంది. అలాగే వైవాహిక జీవితంలో కూడా మరి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు పక్కన పెట్టి మళ్ళా కొత్తగా వారి యొక్క లైఫ్ని కొత్త అండర్స్టాండింగ్తో ప్రారంభించే సూచనలు ఉన్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి యొక్క అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి అంటే వాళ్ళ యొక్క హోదాకి లేదా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ఉన్నటువంటి జీవిత భాగస్వామి లభించడం వల్ల వాళ్ళు కూడా కొత్తగా లైఫ్ ప్రారంభించడానికి అనుకూలంగా ఉన్నది. మొత్తం మీద ఏదైనా ఈ వారం అంతా కూడా ఈ రాశివారు ఎవరో ఒకరు తోడుతో అంటే ఎవరో ఒక స్నేహితుడు లేదంటే ఒక ఫ్రెండా, ఒక రిలేషనా, ఒక భార్య, ఒక భర్త సహకారంతో ఖచ్చితంగా ఏదో ఒక విహార క్షేత్రానికి దర్శించడం, అక్కడ కొన్ని జీవితానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగే అవకాశం ఉంది. సో అదే మనకి 7వ తారీఖు తర్వాత మరి ఈ శుక్రుడు దశమ స్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా ఈ వృత్తి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు కొరకు ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఈ నెల 7వ తారీఖు తర్వాత మరి వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. సో అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అంటే ఎప్పుడైతే శుక్రుడు శని భగవానుతో కలిసి అక్కడే ఉన్నటువంటి రవితో కూడా కలియడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నవారు కానీ, ప్రభుత్వ పదవి కొరకు ప్రయత్నం చేస్తున్నవారు కానీ, లేదా రాజకీయ రంగంలో ప్రవేశం కొరకు చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ సమయంలో ఆ ప్రయత్నాలు చేయడం వల్ల ఖచ్చితంగా మగవారి కన్నా అంటే ఈ రాశిలో ఉన్నటువంటి మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువ మరి నూతన ఉద్యోగ అవకాశాలు కానీ అలాగే పొలిటికల్ ప్రవేశాలు కానీ జరిగే అవకాశం ఉంది. సో అలాగే వ్యక్తిగతంగా మీరు మీ పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిలో ప్రవేశించడానికి కూడా ఇది తగిన సమయంగా మనం భావించవచ్చు. అది తండ్రి గారు రాజకీయాల్లో ఉంటే మీరు రాజకీయాల్లో ప్రవేశించవచ్చు. అలాగే వాళ్ళు వ్యాపారం చేస్తుంటే మీరు వ్యాపారంలో ప్రవేశించడం కానీ వాళ్ళు బాధ్యతలు మీరు స్వీకరించడం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారికి అటు వృత్తి సంబంధించిన విషయాలు అలాగే ఆర్థిక సంబంధించిన విషయాలు వివాహానికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంది. సో ఆ విధంగానే మరి సేమ్గా మనకి 7వ తారీఖున ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు లాభస్థానంలోకి సంచరించడం వల్ల అంటే ధనాధిపతి లాభస్థితి, పంచమాధిపతి లాభస్థితిలోకి రావడం వల్ల మీరు మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, విద్యార్థులకైతే స్కాలర్షిప్ లాంటివి రావడం జరుగుతుంది. ధనాధిపతి లాభస్థితి కాబట్టి కుటుంబ సభ్యుల సహకారంతో, విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రుల సహకారంతో కానీ లేదా మీకు ఇతర మతస్థుల సహకారంతో మీ యొక్క ఆర్థిక సంబంధించిన విషయాల్లో రావాల్సిన ధనం సకాలంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఊహించిన దానికన్నా వేరే సోర్స్ ద్వారా మీకు ఆర్థిక పరమైన లబ్ధి వచ్చే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు నూతన టెక్నాలజీ నేర్చుకొని దాని ద్వారా కొత్త ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంది. సో ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంలోను, బ్యాంకింగ్ రంగంలోను, సినిమా పరిశ్రమ అలాగే టీవీ యూట్యూబ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి నూతన అవకాశాలు, వారికి అదనపు ఆదాయం కూడా ఈ సమయంలో వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉండడం జరుగుతుంది. సో ఈ కారణాల వల్ల
మరి వృషభ రాశి వారికి అంటే ఏదైనా కామన్గా వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఏ పని స్టార్ట్ చేసినా సకాలంలో పూర్తవదు. అందరికీ ఒక నెల రోజులు పడితే వీళ్ళకి 2 నెలలు పడుతూ ఉంటుంది. అందరికీ ఒక రోజు అయితే వీళ్ళకి వారం పడుతూ ఉంటుంది. స్వభావ సిద్ధంగా కానీ అనుకున్న పని ఆలస్యమైన ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఎక్కువ గ్రహాలు ఈ మకర కుంభాల్లో సంచరించడం వల్ల ఈ ఉద్యోగ సంబంధించిన విషయాలు, వ్యాపార సంబంధించిన విషయాలు కూడా ఖచ్చితంగా మీకు షూర్గా జరుగుతాయి. అయితే ప్రతి పని ఆలస్యంతో పాటు జరుగుతూ ఉంటాయి. మరి గురుగ్రహ అనుగ్రహం మీకు 12వ స్థానంలో ఉండడం వల్ల తరచూ దేవాలయాన్ని దర్శించడం వల్ల, అలాగే ఏదన్నా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వల్ల మీకు ఉన్నటువంటి ఆలస్యం, అలాగే వృత్తిలో అభివృద్ధి ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహంతో లభించే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద గ్రహాలన్నీ కూడా ఎక్కువ గ్రహాలు 9, 10, 11 స్థానాల్లో ఉండడం వల్ల సునాయాసంగా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు, వృత్తి సంబంధించిన విషయాలు, నూతన విషయాలు మరి ఈ వారం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రాన్ని శాసించే 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, వీటన్నిటినీ శాసించే వ్యక్తి దైవం శివుడు, ఈశ్వరుడు. మనకి జ్యోతిష శాస్త్రం అంతా కూడా శివుడు పార్వతికి చెప్పినట్టు తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా నవగ్రహాలను కూడా మరి శివుడే నియమించినట్టు మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం, అధిదేవత ఉంటారు. ఉదాహరణకి మేషరాశి కుజుడు. సో ఈ విధంగా అందరు దేవతల్ని, అన్ని నవగ్రహాలని పూజించే బదులు శివుని యొక్క అనుగ్రహం పొందితే కేవలం శివుడు మాత్రమే ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతూ ఉంటాడు. సో అందుకని జాతకరీత్యా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా, అందుకే వివాహం కాని వారికి శివుడికి అభిషేకం చేయమంటారు. అలాగే ఉద్యోగం రాకపోయినా శివుడికి అభిషేకం చేయమంటారు. అందువలన ఏంటంటే మరి ఈ నవగ్రహాల ద్వారా, మరి గ్రహాల గోచారం ద్వారా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మంచి చెడ్డ ఉంటుంది. వాళ్ళందరూ కూడా మరి ఈ వారం వస్తున్నటువంటి మహాశివరాత్రి రోజు మరి వాళ్ళ ప్రాంతాలను బట్టి వాళ్ళ ఆచారాలు ఉంటాయి. కొంతమంది శివరాత్రి రోజు శివాలయంలో నిద్ర చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ శివరాత్రి రోజు మెలకుగా ఉంటారు. కొంతమంది ఆ ముందు రోజు రాత్రి మెలకుగా ఉండి వేకువజామునే శివుని దర్శనం చేసుకుని ఆ రోజు రాత్రి కూడా జాగరణ చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఏంటంటే ఏదైనా ఒక రోజు నిద్ర లేకుండా గడుపుతూ శివుని యొక్క ఆరాధనలో దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి కనీసం మీకు తోచిన విధంగా ఆ శివుని యొక్క దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకి కనీసం మంచినీళ్ళు, చిన్నపిల్లలకి పాలు ఇటువంటివి ఇవ్వడం వల్ల కూడా మీరు శివుడికి అభిషేకం చేసినంత పుణ్యం లభిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న దేవాలయంలో శివుని యొక్క దర్శనం మనకి లభించకపోవచ్చు. కానీ ఆ దర్శనానికి వచ్చిన భక్తులకి మీరు ఏదో ఒక సదుపాయాన్ని, సౌకర్యాన్ని, ఒక పండో ఫలమో వాళ్ళ స్థితిని బట్టి మీరు ఇచ్చినప్పుడు అంత గొప్పగా మీకు శివుని యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతున్నారో, ఎవరైతే మనకి మంచి చెడ్డలు ఉన్నాయని భావిస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి వీలైతే ఆ రోజు జాగరణ చేస్తూ, అంటే భగవంతునికి దగ్గరగా భగవన్నామ స్మరణలో మీరు గడపడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా శివుని యొక్క అనుగ్రహంతో నవగ్రహాల యొక్క మరి ఆశీర్వాదాన్ని, నవగ్రహాల యొక్క శుభ ఫలితాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.